నందమూరి హరికృష్ణ మొదటి భార్య కొడుకు కళ్యాణ్ రామ్ కి హరికృష్ణకి మధ్య నిజంగానే అంత పెద్ద గొడవ జరిగిందా? ఎందుకు ఇంట్లో ఉండకుండా బయటి దేశాలకు వెళ్ళిపోమని హరికృష్ణ కళ్యాణ్ రామ్ కి కండిషన్ పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్ రామ్ ని ఇంటి నుండి వెళ్ళిపోమని హరికృష్ణ చెప్పడానికి కారణం కళ్యాణ్ రామ్ సినిమాకు నిర్మాతగా చేస్తానంటే ఆ విషయంలో భయపడిన హరికృష్ణ ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పారట. ఇక అసలు విషయంలోకి వెళ్తే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో హరికృష్ణ మెయిన్ రోల్ చేశారు. అయితే ఈ సినిమాలో హరికృష్ణ కోసం మొదట వైవిఎస్ చౌదరి కళ్యాణ్ రామ్ ని సంప్రదించారట. అయితే తన ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయినటువంటి వైవిఎస్ చౌదరి అలా నోరు తెరిచి అడిగేసరికి కళ్యాణ్ రామ్ ఎలాగైనా మా నాన్నను ఒప్పిస్తాను అని మాట ఇచ్చారట. ఇక హరికృష్ణ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెబితే ఈ సినిమాకు నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు వైవిఎస్ చౌదరి మీద నమ్మకం లేదు అని అన్నారట. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం నువ్వు ఈ సినిమాలో చేయాలి నాన్న అని అన్నారట. అయినా కూడా హరికృష్ణ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత కొద్ది రోజులకు కళ్యాణ్ రామ్ నేరుగా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఇంటికి వెళ్ళి మీరు ఈ సినిమా తీయండి, నేను బడ్జెట్ పెడతాను, ఈ సినిమాకు నేనే నిర్మాత అని అన్నారట. ఇదే విషయాన్ని కళ్యాణ్ రామ్ తన తండ్రితో చెప్పగా కోపంతో హరికృష్ణ నీకు ఇంకా నిర్మాతగా చేసే అంత మెచ్యూరిటీ లేదు అన్నారంట. సినిమాలు ఏమీ వద్దు, ముందుగా నువ్వు చదువుకో అని మండిపడ్డారట. కానీ కళ్యాణ్ రామ్ ఎంతకు వినకపోయేసరికి ఇద్దరి మధ్య గొడవ వచ్చి కొద్ది రోజులు మాట్లాడుకోలేదట. ఆ తర్వాత హరికృష్ణ తగ్గి స్వయంగా కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్ళి నేను ఈ సినిమాలో నటిస్తాను, కానీ నువ్వు ముందుగా పై చదువుల కోసం అమెరికా వెళ్ళు, అక్కడ నీ చదువులు కొనసాగిస్తే నేను ఈ సినిమాలో చేస్తానని చెప్పారట. ఇక తండ్రి కోరిక మేరకు కళ్యాణ్ రామ్ యుఎస్ వెళ్ళి చదువు పూర్తి చేసి ఆ తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం కూడా చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే తండ్రితో జరిగిన ఈ గొడవ గురించి కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.